అండి ఇక్కడ మీరు వాషింగ్ మిషన్ చూసి బట్టలేయడం మర్చిపోయి తిప్పేస్తున్నానేమో అనుకుంటారేమో. ఇక్కడ నేను వాషింగ్ మిషన్ అయితే క్లీనింగ్ చేస్తున్నాను. మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఆల్మోస్ట్ క్లీన్ చేస్తూ ఉంటాం. బట్ ఈ వాషింగ్ మిషన్‌కొచ్చేసరికి ఎలా క్లీన్ చేయాలో తెలియక వదిలేస్తూ ఉంటాం కదా! రోజు బట్టలేయడమే కాదు అప్పుడప్పుడు ఇలా వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ 1 మంత్‌కో, 2 మంత్స్‌కో ఒకసారైనా క్లీన్ చేయాలి. నేను క్లీన్ చేసి చాలా రోజులయిపోయింది. అందుకే ఈరోజు మళ్ళీ ఇలా క్లీన్ చేస్తున్నాను బట్టలన్నీ ఉతికేసిన తర్వాత. ఆన్‌లైన్‌లో మనకి ఇలా వాషింగ్ మిషన్ టాబ్లెట్స్ దొరుకుతాయి. లేదంటే పౌడర్‌లాగా కూడా ఉంటుంది. ఇవి తీసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్నప్పుడు దీని కాస్ట్ నాకు జస్ట్ ₹97 పడింది. అండ్ చాలా ఎక్కువ టాబ్లెట్స్ అయితే వచ్చాయి. కొన్ని మా అమ్మాలకిచ్చి కొన్ని నేనైతే ఉంచుకున్నాను. నేను కూడా ఓ 2, 3 సార్లు అయితే యూజ్ చేశాను. రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఒక్కసారి క్లీన్ చేసామంటే ఒక 2 నెలల వరకు కూడా దాని వైపు చూడనవసరం లేదు. మనం రెగ్యులర్‌గా బట్టలు వేస్తూ ఉంటాం కాబట్టి లోపల చాలా డస్ట్‌గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసారా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ మనకసలు బయటికి కనబడవు కదా! అవి కూడా బయటకొచ్చేస్తాయన్నమాట. ఇలా పైకి తేలుతూ ఉంటాయి. మీకు వాటర్‌లో కనిపిస్తుందో లేదో అన్న సంగతి నాకు తెలీదు గానీ, రియల్‌గా చూస్తే మాత్రం చాలా క్లియర్‌గా కనబడుతుంది. ఆ వాషింగ్ మిషన్ సెటప్ అయితే చాలా బావుంటుంది. వాటర్ వదిలామంటే డైరెక్ట్‌గా కాలువలోకి వెళ్ళిపోయినట్లుగా ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.